హాయ్, దిస్ ఇస్ సాయి భవాని. వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా అప్డేట్ చూద్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నిర్మల్ జిల్లా కాల్వ తాండాకు చెందిన చవాన్ సుదర్శన్ నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయ పార్టీలు గెలవడానికి పెద్ద హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజలకు మొండి చేయి చూపుతున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని వర్గాల ప్రజలు తప్పకుండా తనను గెలిపించాలని కోరారు. ఈ ఓటు ద్వారా వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని భాగంగానే అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఆదిలాబాద్ ఎంపీ పార్లమెంట్ చేయడంలో విఫలమైన పార్టీ. అదేవిధంగా నేను అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేట్ చేసింది కాబట్టి నా గుర్తుకు కేటాయించిన తర్వాత నాకు ఆదరించాలని మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కోరుకుంటున్నాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కీలక నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి బీజేపీ రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా సీఎం వేముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సుభాష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులందరూ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర భువనగిరిలో కొనసాగనుంది. ఈ సందర్భంగా మిర్యాలగూడ, సూర్యాపేట నుండి భువనగిరి వెళ్లే క్రమంలో దేవరుపల్ల మండల ప్రధాన చౌరస్తాకు రాగా మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బస్సు యాత్రను స్వాగతించి పూల వర్షం కురిపించారు. అనంతరం తొర్రూరు పట్టణంలో నిర్వహించే బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బయలుదేరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని వరంగల్ ఎన్నికల నోడల్ అధికారిని భాగ్యలక్ష్మి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో భారత ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఓటు అనేది సామాన్యుడి హక్కు అని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 100% ఓటింగ్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇది కాదు, మందు బాటిల్ పెట్టాలి, నోట్ పెట్టాలి. ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనము GMWC కమిషనర్ ఆఫీస్ ముందు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గుల ద్వారా ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించుకుంటూ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మెప్మా ఆధ్వర్యంలో.
దీనికి లీడ్ బ్యాంక్ ఆఫీస్ మేనేజర్ వాళ్ళు కూడా వాళ్ళ వంతు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మెయిన్గా మేము ఏ కార్యక్రమాలు చేసినా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి ఓటింగ్ ప్రాధాన్యత తెలియజేయడము మరియు అందరూ కూడా ఓటింగ్ పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ అయ్యి ఓటింగ్ శాతం పెంచడము. కావున ప్రజలందరూ అవగాహన చేసుకొని ఓటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయించే విధంగా ఎటువంటి నైతికంగా అంటే మనము ప్రలోభాలకు గురి కాకుండా మరియు ఒక్కరోజు కోసం మనం దాన్ని ఆలోచించకుండా అందరూ కూడా ఓటింగ్ అనేది పార్టిసిపేట్ అవ్వాలి. అందరూ కూడా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీ రోడ్ షో నిర్వహించారు. యువకులు నృత్యాలు చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తుందని మాజీ ఎమ్మెల్యే మధున్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. పాదాభివందనాలు తెలియజేస్తున్నాక ఈరోజు పెద్దలందరూ చెప్పారు, గతంలో 2 పార్టీల గురించి చెప్పారు. కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటా పోతే ఇన్ని ఉంటాయన్నా, కాంగ్రెస్ చేసినవి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ఎంపీగా నిలబడి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరమ్మ గడ్డ, ఆ ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు బడుగు బలైన వర్గాలు గతంలో ఇప్పుడు 2 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు, బీజేపీ బీఆర్ఎస్. 2 పార్టీలు అధికారంగా 10 ఏళ్ల నుంచి ఉన్నారు అన్న. మరి 10 ఏళ్ల నుంచి ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చారు అన్న, ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు అవుతాను. రోడ్లు లేకుండా సీసీ రోడ్లు కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇలా రాజిరెడ్డి మీద బాధ్యత ఉన్నది, నీలం మంది మీద కూడా బాధ్యత ఉన్నది. 156 కోట్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కాని పనులు ఇవాళ ఎస్టీ తాండలకు 156 కోట్లు కూడా. ఒక మంచి నాయకుడు ఉన్నాడు మన మెదక్ పార్లమెంటుకు. ఆయన కరెక్ట్ రాజ్యాంగ పద్ధతిలో మనం తీసుకెళ్ళగలిగితే ఇంకా 5 పర్యాయాలు మెదక్ పార్లమెంటుకు మన వెనకడికి కాంగ్రెస్ పార్టీ మండలంలో ఉన్న నాయకులు ఉంటే ముందుకు వచ్చి దయచేసి ఆంజనేయులు గారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరలా రాష్ట్రంలో వైసీపీ గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. సంక్షేమ పథకాలు తీసుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఓట్లుగా మలుచుకోవడమే ఈరోజు మేము చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ 17 రోజులు మే 13 వరకు కూడా పనిచేసి తిరిగి నర్సరావుపేటలో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మేనిఫెస్టోని 26వ తారీఖు మా పార్టీ మేనిఫెస్టోని ప్రకటించడం జరుగుతుంది. మేనిఫెస్టో వచ్చిన తర్వాత మరింత ఉత్సాహం పెంచే కార్యక్రమం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేనిఫెస్టో కూడా డబుల్ అయ్యే కార్యక్రమం ఉంటుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలి. అట్లానే నిన్న పార్టిసిపేట్ చేసిన మీడియా సోదరులు. కొత్తవలస మండలంలోని పలు వార్డుల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్లీ జగన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వైఎస్ఆర్పీ శృంగవరపుకోట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యే అయిన కొత్తవలస మండలానికి మంచినీటి సమస్య ఉన్నది, తాగునీటి సమస్య ఉన్నది అని చెప్పి జగన్ గారిని అడిగాను. ఆ రోజు 100 కోట్లు మంజూరు చేశారు. పెన్షన్ ఇస్తుంది కూడా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. ఈ 2 కొనసాగాలంటే ఏ గుర్తు కోటేయాలా? ఫ్యాన్ గుర్తు కోటేయాలా? సో మిస్టర్ ఝాన్సీ లక్ష్మి గారిని ఎంపీని గెలిపించడానికి మీరంతా సిద్ధమా?
సిద్ధమా సిద్ధమా ఓకే థ్యాంక్ యూ ప్రతి క్షణం జనం కోసమే పనిచేస్తానని ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఆయన ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన స్వగృహం కలవపూడి నుంచి ఉండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకుని నామినేషన్ వేశారు. దారి పొడవునా వేలాది మంది అభిమానులు ఆయన వెంట తరలివచ్చారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. 2024 మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రజలందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తున్నారు. అదే అభిమానం ఆదరణతో ఆశీస్సులు ఇచ్చి మన 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం భారీ సభలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూల నుంచి జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయం చేయాలని కోరారు. నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. రేపు సాయంత్రం 6 గంటలకి రామచంద్రపురం నియోజకవర్గం దాక్షత ఎవరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో రావాలి. ఎవరూ కూడా సైలెన్సర్లు కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ చేయవద్దు, తీయవద్దు. అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. రామచంద్రపురం నియోజక బహిరంగ సభని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీసీ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు, కార్యకర్తలు సుమారు 50 మంది కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదోని నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు తీసుకురాగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని బల్లేకల్ గ్రామం ప్రతాప్ సర్పంచ్ లోకేష్ తెలిపారు. ఈరోజు ఆర్సీసీ కమిటీ మెంబర్లు, స్టేట్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి కార్యదర్శులు, జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, అంటే జిల్లా అంటే పార్టీ పరంగా జిల్లా హోదాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి దాదాపుగా 50 కుటుంబాలు పార్టీలో చేరి వాళ్ళ ద్వారా అందరికీ మంచి చేసేదానికి ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు ఇది చేస్తే మంచి చేస్తా అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి మీరు ఏదైతే కలర్ ఉన్నారో కలర్ నెరవేర్చడానికి కృషి చేస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాం. నమస్కారం. అక్కడ సెట్ అవుతుంది. అది ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సభ్యులతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము జాయిన్ అవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్ల ఈశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శృంగవరపుకోట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు పత్రాలను ఆర్వోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవుడు బాబు, లోవచందు, వెంకట్రావు, మువ్వల రమణ పాల్గొన్నారు. నా పేరు గొల్ల ఈశ్వరరావు. నేను ఈరోజు
ఎస్కోట్ నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను. నాతో వచ్చిన సోదరులకి, సీనియర్ నాయకులకు, ప్రముఖులకు అందరికీ కూడా నా ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ, నాకు క్షుణ్ణంగా తెలుసు, గతం 9-10 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నేను పర్యటన చేస్తున్నాను. కాబట్టి గతంలో కూడా జడ్పీటీసీగా పోటీ చేసి ఉన్నాను. అందుమూలంగా మీ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమస్యలపైనే మేము జీవితాంతం పోరాడుతున్నాం. మీకు అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులు తెలుసు. మేము మా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలకే మేము న్యాయం చేయాలని. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రామచంద్రపురం నుంచి ద్రాక్షారామం బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. రేపు సాయంత్రం 6 గంటలకి రామచంద్రపురం నియోజకవర్గం దాక్షత ఎవరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో రావాలి. ఎవరూ కూడా సైలెన్సర్లు కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ చేయవద్దు, తీయవద్దు. అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై ఈ బహిరంగ సభని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.